Hello everyone, now we are discussing about the work, power and energy. So in that one, first we need to discuss about the work. So basically, what is work? Suppose మన వర్క్ చేస్తున్నాం సపోజ్ రన్నింగ్ చేస్తున్నాం సపోజ్ ఎగ్జాంపుల్ అక్కడ మనం ఏం చేస్తున్నాం ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తున్నాం సో విచ్ ఫార్మ్ ఆఫ్ ఫోర్స్ యూజ్డ్ ఇన్ ఎనర్జీ సో ఎక్కడైతే ఎనర్జీ ఉంటుందో అక్కడ ఎక్కడైతే మనం ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తున్నామో అక్కడ వర్క్ కూడా జరుగుతుంది. ఓకే, సో విచ్ ఇస్ ఫార్మ్ ఆఫ్ ఫోర్స్ యూజ్డ్ ఇన్ ఎనర్జీ సో అక్కడ మనం ఫోర్స్ కానీ సంథింగ్ యూజ్ చేస్తున్నాం, ఎనర్జీ అని కన్జ్యూమ్ చేస్తున్నాం, అక్కడ వర్క్ అనేది జరుగుతుంది. ఇది సింపుల్గా చాలా. లో టైప్స్ ఆఫ్ వర్క్, పాజిటివ్ వర్క్ అండ్ నెగిటివ్ వర్క్, 2 టైప్స్ ఉంటాయి, పాజిటివ్ వర్క్ అండ్ నెగిటివ్ వర్క్. సో పాజిటివ్ వర్క్ మీన్స్ ద ఫోర్స్ ఈజ్ యాడింగ్ to give more energy. So force is adding to give more energy. Suppose freely falling object తీసుకో. So free fall object. So free fall object కి ఏమవుతుంది, గ్రావిటేషనల్ ఫోర్స్ ప్లస్ జీ. సో ఫోర్స్ అనేది యాడ్ అవుతూ వస్తుంది. ఓకే, సో ఫ్రీ ఫాల్ అవుతున్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ అనేది, సో దానికి ఫోర్స్ అనేది యాడ్ అవుతూ వస్తుంది. సో ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఇంక్రీజెస్, రైట్. సో ఎప్పుడైతే అది డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఫ్రీ ఫాల్ ఆబ్జెక్ట్ అవుతుందో అప్పుడు ఫోర్స్ ఇస్ యాడింగ్. సో ఎక్కడైతే ఫోర్స్ ఇస్ యాడింగ్ ఉంటే అక్కడ మోర్ ఎనర్జీ, నథింగ్ బట్ పాజిటివ్ వర్క్. సో అక్కడ వర్క్ ఏంటిది, పాజిటివ్ వర్క్. సో ఎక్కడైతే ఫోర్స్ అనేది సబ్స్ట్రాక్ట్ అవుతుందో సో అక్కడ నెగిటివ్ వర్క్ అనేది ఉంటుంది. ఫోర్స్ ఇస్ సబ్స్ట్రాక్టెడ్ ఇన్ ఎనర్జీ, అక్కడ ఏమవుతుంది, నెగిటివ్ వర్క్ అనేది ఉంటుంది. సో సపోజ్ ఆబ్జెక్ట్ ఈస్ ప్రొజెక్టెడ్ అప్వర్డ్స్. సో అప్వర్డ్ ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, సో మైనస్ జీ తీసుకుంటున్నాం గ్రావిటేషన్ ఫోర్స్. ఎందుకు, ఫోర్స్ అనేది సబ్స్ట్రాక్ట్ చేయబడుతుంది ఇక్కడ. ఎక్కడైతే యాడ్ అవుతుందో ఫోర్స్ అక్కడ పాజిటివ్ వర్క్ ఉంటుంది, ఎక్కడైతే ఫోర్స్ అయితే సబ్స్ట్రాక్ట్ చేయబడుతుందో అక్కడ నెగిటివ్ వర్క్ అనేది ఉంటుంది. సో వాట్ ఈస్ వర్క్? సో వెన్ దేర్ ఇస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ సప్లైడ్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ దెన్ ది వర్క్ ఈస్ సెట్ టు బి డన్. సో వర్క్ అనేది జరిగిందని ఏ విధంగా చెప్తున్నాము, వర్క్ ఈస్ డన్ అని ఎప్పుడు చెప్తున్నాము? సో వెన్ దేర్ ఇస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ సప్లైడ్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ దెన్ వర్క్ ఈస్ డన్. అక్కడ వర్క్ జరిగిందని ఏ విధంగా అంటున్నాం, వెన్ దేర్ ఇస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. ఓకే, సప్లైడ్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్, సో ఎనర్జీ అనేది సప్లై అవుతుంది లేకపోతే ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో అక్కడ మనం ఏం చెప్తున్నాం, వర్క్ ఈస్ సెట్ టు బి డన్. సో ఇన్ ఫిజిక్స్ లో మనం ఏమని చెప్తున్నాం, సో వర్క్ జరిగిందంటే అక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉండాలి, ఫోర్స్ ఉండాలి. సపోజ్ నేను ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను, సో ఇక్కడ వర్క్ జరిగిందంటే సో ఇక్కడ ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ కూడా అప్లై చేయాలి అట్ సేమ్ టైం. సో ఆబ్జెక్ట్ అండ్ ఫోర్స్, మనం 2 పారామీటర్స్ తీసుకుంటున్నాం ఫిజిక్స్ లో. వర్క్ ని డిఫైన్ చేసుకోవాలి అంటే సో ఆబ్జెక్ట్ అండ్ ఫోర్స్ 2 పారామీటర్స్. సో ఆబ్జెక్ట్ ఉండాలి, అట్ సేమ్ టైం ఫోర్స్ కూడా ఉండాలి అక్కడ. సో ఫోర్స్ అప్లై చేయకపోతే వర్క్ జరుగుతుందా, జరగదు. ఓకే, సో పాజిటివ్ వర్క్ ఎనర్జీ is added to system, సో నెగిటివ్ వర్క్ ఎనర్జీ సబ్స్ట్రాక్టెడ్ టు ది సిస్టమ్. సో ఎక్కడైతే ఎనర్జీ యాడ్ టు సిస్టమ్ ఉంటుందో అక్కడ పాజిటివ్ వర్క్, ఎక్కడైతే ఎనర్జీ సబ్స్ట్రాక్ట్ ఫ్రమ్ ది సిస్టమ్ అయితే అక్కడ నెగిటివ్ వర్క్. సో జీరో వర్క్ అనేది ఎక్కడ అప్లై అవుతుంది, జీరో వర్క్ అనేది ఎక్కడ అప్లై అవుతుంది, వెన్ ఫోర్స్ గివ్స్ నో ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఎనర్జీ. సో ఫోర్స్ అనేది సో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎనర్జీలో ఉండదు. సో ఫోర్స్ అనేది అప్లై చేయట్లేదు సపోజ్, అక్కడ వర్క్ అనేది జరుగుతుందా, జరగదు. వెర్ ఇస్ ఏ జీరో ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ మీద జీరో ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో అక్కడ వర్క్ డన్ జరుగుతుందా, జరగదు. సో అక్కడ ఏమవుతుంది, వర్క్ డన్ ఈస్ జీరో. సో వెన్ ఎవర్ యూ అప్లై ది ఫోర్స్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ ది మోషన్, ఏ డైరెక్షన్ లో అయితే ఆబ్జెక్ట్ మూవ్ అవుతుందో ఆ డైరెక్షన్ లో ఫోర్స్ అప్లై చేస్తే అక్కడ ఏ వర్క్ యాక్ట్ అవుతుంది, పాజిటివ్ వర్క్. ఓకే, సో వెన్ ఎవర్ యూ అప్లై ది ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ది మోషన్, సో మోషన్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఫోర్స్ అప్లై చేస్తే ఏమవుతుంది, అక్కడ నెగిటివ్ వర్క్. సో వర్క్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏం అవసరం, డిస్ప్లేస్మెంట్ అండ్ ఫోర్స్. సో వర్క్ ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే మనకి ఏం పారామీటర్స్ అవసరం, డిస్ప్లేస్మెంట్
and force. So work done. మనకు వర్క్ ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే మనకి ఏం అవసరం? డిస్ప్లేస్మెంట్ అండ్ ఫోర్స్. డిస్ప్లేస్మెంట్ అండ్ ఫోర్స్. ఓకే, సపోజ్ ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఈ ఆబ్జెక్ట్ ని నేను ఈ డైరెక్షన్ ఫోర్స్ అప్లై చేస్తున్నాను. ఆబ్జెక్ట్ కూడా సేమ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. సో ఇది పాజిటివ్ వర్క్ నెగిటివ్ వర్క్? సో పాజిటివ్ వర్క్. ఎందుకు? సో ఏ డైరెక్షన్ లో ఆబ్జెక్ట్ మూవ్ అవుతుందో సేమ్ అదే డైరెక్షన్ లో ఫోర్స్ అప్లై చేస్తున్నాను కాబట్టి. సో నేను ఒకవేళ ఆబ్జెక్ట్ అనేది ఈ డైరెక్షన్ మూవ్ అవుతుంది, నేను ఫోర్స్ అనేది సో రివర్స్ డైరెక్షన్ మూవ్ చేస్తున్నాను, అప్లై చేస్తున్నాను ఫోర్స్ ని. సో ఇది పాజిటివ్ వర్క్ అవుతుందా నెగిటివ్ వర్క్ అవుతుందా? సో నెగిటివ్ వర్క్. సో నేను ఏం చేస్తున్నాను, ఇంకొక ఆబ్జెక్ట్ మీద, సో ఆబ్జెక్ట్ అనేది సో ఈ డైరెక్షన్ మూవ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ డైరెక్షన్, సో రైట్ సైడ్ డైరెక్షన్. సో ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్ లో అప్లై చేస్తున్నాను. సో ఫోర్స్ అప్లై చేస్తున్నా కానీ ఈ డైరెక్షన్ మూవ్ అవ్వట్లేదు ఆబ్జెక్ట్ అనేది, సో హారిజాంటల్ డైరెక్షన్ మూవ్ అవుతుంది. ఓకేనా? సో ఇదేంటి? జీరో వర్క్. వర్క్ ఫోర్స్ అనేది ఎలాంటి డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఉందా? లేదు. ఓకే, సో యాంగిల్ బిట్వీన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఎంత? 90 degrees. సో ఫార్ములా ఆఫ్ ది వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు W ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. సో దీని యొక్క డాట్ ప్రోడక్ట్ ఏమవుతుంది? ఎఫ్ఎస్ కాస్ థీటా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ యాంగిల్ అయితే 90 degrees. సో కాస్ 90 ఏమవుతుంది? 0. సో ఎఫ్ఎస్ ఇంటూ 0 0, అంటే వర్క్ డన్ ఈక్వల్ 0. సో 0 వర్క్ డన్. సో వర్క్ డన్, సో మనం ఏం రాయొచ్చు ఫార్ములా? వర్క్ డన్ ఫార్ములా ఫోర్స్ along displacement direction into displacement. Force along displacement direction. ఏ డైరెక్షన్ లో తీసుకోవాలి ఫోర్స్ ని? డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ లో తీసుకోవాలి. సో ఫోర్స్ along displacement direction into displacement. So force along displacement direction into displacement. So what is the units of the work done? So SI units వచ్చేసి, units of the work done is joules. Units of the work done is joules. So units is joules. So types of forces. Types of forces, two types. So types of forces are two types. So variable force and constant force. So types of forces. So types of forces. Here in this work done లో two types ఉంటాయి. ఒకటి constant force, ఇంకోటి ఏంటి? వేరియబుల్ ఫోర్స్. సో వేరియబుల్ ఫోర్స్. సో కాన్స్టెంట్ ఫోర్స్ అంటే ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటుంది, చేంజ్ అవ్వచ్చు. సో వేరియబుల్ ఫోర్స్ అంటే సో చేంజ్ అవుతూ ఉంటుంది. సపోజ్ నేను ఒక బ్లాక్ తీసుకున్నాను, సో ఈ బ్లాక్ మీద ఫోర్స్ అప్లై చేస్తున్నాను, మళ్ళీ డిస్టెన్స్ మూవ్ అయిన తర్వాత మళ్ళీ ఫోర్స్ అప్లై చేస్తున్నాను. సో ఒకేసారి కాకుండా సో రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో, సో ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో నేను మళ్ళీ ఒక ఫోర్స్ అప్లై చేస్తున్నాను. సో ఈ విధంగా అప్లై చేసినప్పుడు ఏమవుతుంది? ఫోర్స్ అనేది చేంజ్ అవుతుంది కదా. సో నేను ఒకటే ఫోర్స్ అప్లై చేయట్లేదు, సో ఈ విధంగా ఫోర్స్ అనేది చేంజ్ చేసుకుంటూ అప్లై చేస్తున్నాను ఆబ్జెక్ట్ మీద. అక్కడ ఫోర్స్ అనేది వేరియబుల్ అవుతుంది. సో దాన్ని ఏమంటున్నాం? వేరియబుల్ ఫోర్స్. సో వేరియబుల్ ఫోర్స్ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి? వర్క్ డన్. సో DW ఈజ్ ఈక్వల్ టు, సో స్మాల్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు F into ds. So integration of the dW is equal to integration of the F into ds. So suppose ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఒక ఫోర్స్ యాక్టింగ్ అనే పార్టికల్, సో ఫోర్స్ యాక్టింగ్ అనే పార్టికల్ F is equal to 2x I cap. Force acting on the particle F is equal to 2x I cap. What is the work done by the force in the moving of the particle from the x is equal to 1 to x is equal to 4. సో పార్టికల్ అనేది 1 నుంచి 4 వరకు మూవ్ అయింది. సో మూవ్ అవుతున్నప్పుడు దానికి ఫోర్స్ ఎంత ఇస్తున్నా? ఫోర్స్ F is equal to 2x I cap. సో ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది ఫోర్స్ అని? x డైరెక్షన్ లో. సో F is equal to మనం ఏమన్నా F is equal to 2x I cap. సో మనకు డిస్ప్లేస్మెంట్ కావాలి వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే. సో వర్క్ డన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తున్నాం?
సో డిస్ప్లేస్మెంట్ ఉండాలి, ఫోర్స్ ఉండాలి. సో ఫోర్స్ మనకు ఉంది, డిస్ప్లేస్మెంట్ లేదు. సో డిస్ప్లేస్మెంట్ మనం ఏం రాయొచ్చు, డిఎస్ ఈక్వల్ టు, సో ఓన్లీ ఎక్స్ డైరెక్షన్ మూవ్ అవుతుంది కదా, సో దీన్ని ఏమని రాయొచ్చు, డిఎక్స్ ఐ క్యాప్. సో డిడబ్ల్యూ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అప్పుడు, ఇంటిగ్రేషన్ ఆఫ్, సో ఎఫ్ డిఎస్, ఎఫ్ డిఎస్. సో ఎఫ్ ఈక్వల్ టు మనం ఏమని రాయొచ్చు, సో 2x ఐ క్యాప్ అండ్ డిఎస్ ఈక్వల్ టు డిఎక్స్ ఐ క్యాప్. సో 2x ఇంటూ డిఎక్స్ ఐ క్యాప్ మనం ఏమని రాయొచ్చు, ఇంటిగ్రేషన్ ఆఫ్ ది 2x ఇంటూ డిఎక్స్ అని రాయొచ్చు. సో ఇప్పుడు దీన్ని ఏమని రాస్తున్నాను, ఇంటిగ్రేషన్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, 1 నుంచి 4 వరకు కదా. సో 1 to 4, సో 2x ఇంటూ ఎక్స్, దీన్ని ఏమని రాయొచ్చు, 2x² 2. సో ఫ్రమ్ 1 to 4, సో అప్లై చేయండి. చేస్తే ఏమవుతుంది, 2 2 క్యాన్సల్. సో 4² అంటే 16. సో 16 minus 1, 15. సో 15 జౌల్స్. ఆన్సర్ ఈస్ 15 జౌల్స్. సో మనకు ఒకవేళ వేరియబుల్ ఫోర్స్ సిస్టమ్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, సో ఇంటిగ్రేట్ చేయాలి. సో డిడబ్ల్యూ ఇంటిగ్రేట్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ ది ఎఫ్ డాట్ డిఎస్. సో ఈ ఫార్ములా అప్లై చేయాలి ఒకవేళ వేరియబుల్ ఫోర్స్ ఇస్తే. సో ఇది వర్క్ డన్. సో నెక్స్ట్ వీడియోలో సో ఇంకా మళ్ళీ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ.